ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. మన మాటలు ఇతరులను నొప్పించేవి కాకుండా దయగలిగిన మాటలుగా ఉండాలి. నాబాలు యొక్క గొర్రెల కాపర్లు పొలంలో సంచరించినంతసేపు అపాయం కానీ నష్టం కానీ సంభవించకుండా దావీదును అతని జనులను వారి చుట్టూ ప్రాకారంగా ఉండిరి. దావీదు నాబాలు యొద్దకు మనుషులను పంపినప్పుడు అతడు దావీదు విషయంలో కఠినంగా మాట్లాడాడు, నొచ్చుకునే విధంగా మాట్లాడాడు. దావీదు కోపంతో నాబాలు ఇంటి వారికి అందరికీ కీడు చేయదలిచి బయలుదేరాడు. అయితే నాబాలు యొక్క భార్య అబీగయీలు సుబుద్ధి కలిగినదై దావీదును కలుసుకొని సాష్టాంగ నమస్కారం చేసి తగ్గించుకొని మాట్లాడింది. ఆమె మాటలు దావీదును సమాధానపరిచాయి. దావీదు చేత అపాయం జరగకుండా ఆమె తన మృదువైన మాటలతో ఆపింది. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. ఆమేన్.